తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుంది. మొన్నటి వరకు మబ్బులతో కూల్ సమ్మర్ ఎంజాయ్ చేసిన ప్రజలకు ఇప్పుడు సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఉదయం 9 తర్వాత జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. మండే ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో అయితే రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మంగళ బుధవారాల్లో తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నిన్నటి కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లుగా చెప్పారు. దీంతో పాటు రాష్ట్రానికి వడగాలుల ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. ప్రధానంగా బుధవారం కొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక సోమవారం భానుడు తన ప్రతాపాన్ని చూపించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గరిమెళ్లపాడులో అత్యధికంగా 44.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ములుగు, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో అనేక మండలాల్లో 43 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ మహానగరం పరిధిలోని పలు ప్రాంతాల్లో 41 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రహదారులపై జనసంచారం తగ్గింది. నేడు రేపు ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని, ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకపోవటమే ఉత్తమమని హెచ్చరికలు జారీ చేశారు.